ఈ మూలిక ఎర్ర చిత్రమాలం. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు. ఇది సుమారు ఫీటు, 2 ఫీట్లు, 4 ఫీట్ల వరకు కూడా పెరుగుతుంది. మొక్క నాటితే చెట్టు వస్తుంది. వానాకాలం ఈ మొక్కను తీసుకొచ్చి ఇంట్లో నాటడం వల్ల వేర్లు లేకున్నా పర్వాలే, సంజీవిని అని అంటారు. మొక్క నాటడం వల్లనే ఇది చెట్టు వస్తుంది. దీని అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇది ఒక్క రకంగా అని కాదు, అంటువ్యాధులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 2 రకాలు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. తెల్ల చిత్రమలం, ఎర్ర చిత్రమలం అని అంటారు. దీని పత్రాలు ఈ రకంగా ఉంటాయి. ముదిరిన తర్వాత ఈ రకంగా వస్తుంది. పత్రాలు తమ్మల ఆకులాగా లేతగా ఆకుపచ్చలాగా ఉంటుంది. సైజు మాత్రం చిన్నగా ఉంటుంది. పేపర్ లాగా ఉంటుంది. ఈ పేపర్ లాగా ఉంటుంది. ఇది తెలుపు చిత్రమలం. ఇందాక చూపించింది ఎరుపు చిత్రమలం. ఈ ఎర్ర చిత్రమలము బొల్లి వ్యాధిని నయం చేయగల మొక్క. దీనికి శాస్త్రీయ నామము ప్లంబాగో రోజియా, కుటుంబ నామము ప్లంబాజీ నేసి, వ్యవహారిక నామము రోజీ లవర్దు, సంస్కృత నామము చిత్రక. స్వాభావికము పాద సేద్యము వ్రేళ్ళ ద్వారా ఉపయోగపడు నవి వ్రేళ్ళు. ఈ చెట్టు యొక్క సమూలం కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే వేర్లు చాలా అద్భుతంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. స్కిన్ డిసీజు, హెరిపిక్స్, సిఫిలిక్స్, గనేరియా ఇలాంటి అంటువ్యాధులకు చాలా అద్భుతమైన మెడిసిన్స్. పూర్వము విప్ప కళ్ళులో ఈ యొక్క వేళ్ళను అందులో తడిపి 5 రోజులు ఆ ఎండిపోయిన వేర్లను అందులో నానిపి అందులో చిత్రమలం వేర్లు వేసి విప్ప నాటు సారా అని అంటారు. మరియు నల్ల జీలకర్ర ఈ రెండింటిని ఆ విప్ప సారాలో 1 లీటర్ సారాలో వేసి ఒక 10 రోజులు అందులో దీని యొక్క సారము వచ్చే వరకు తడిపిన తర్వాత ఇది రోజుకు సిరప్ లాగా 2 మూతలు నీళ్ళలో కలిపి తాగేవాళ్ళు. పథ్యం మాత్రం ఖచ్చితము. ఎటువంటి అంటువ్యాధైనా విరుగుడు, ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. 1 లేదా 2 గ్రాముల చిత్రమలం చూర్ణము తేనెతో కలిపి తింటూ రాగా హితమైన ఆహారమును తినుచున్న అధిక బరువు తగ్గును. వేరును గంధముగా నూరి పట్టించిన పంటిపోటు తగ్గును. గోమూత్రము, చిత్రమూలము, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, నెయ్యి, తేనె వీటన్నింటినీ ఏకము చేసి ఒక పాత్ర యందు 15 దినములుంచి అటు పిమ్మట పానము చేయుచు పచ్చానియము పాటించుచున్న తెల్ల బొల్లి తగ్గును. దీని వేరు మీది తోలును నూరి నువ్వుల నూనెతో కలిపి కాచి అట్టి తైలమును మర్దించుచున్న కీళ్ళవాతము, ఇతర వాతము నొప్పులు, కీళ్ళ బిగుసుకు పోవుట, పక్షవాతం మొదలైన అన్నీ వాతరోగములు కూడా తగ్గును. వేరును నూరిన ముద్దను మజ్జిగలో కలిపి త్రాగిన అతిసారము తగ్గును. 1 గ్రాము వేరు చూర్ణమును మజ్జిగలో కలిపి త్రాగిన ఆకలిని పెంచును. మరియు తినిన ఆహారమును చక్కగా పచనము గావించును. మరియు
జాండిస్ లాంటి రోగములకు కూడా అత్యంత ప్రభావికముగా పనిచేయును ఫ్రెండ్స్. ఇదే చిత్రమూలము. ఇందులో 2 రకాలు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. దీని పత్రాలు ఈ రకంగా ఉంటాయి. లేతగా ఉన్నప్పుడు ఈ రకంగా, ముద్రినప్పుడు ఈ రకంగా ఉంటుంది. మన చేయి సైజు మట్టుకు ఉంటుంది. దీని ఆకు చాలా ఈజీగా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది చాలా అద్భుతమైన మెడిసిన్స్. పూర్వము దీని లేత ఆకులు తీసుకొని పెసరపప్పులో వండుకొని తినేవాళ్ళు. నడుము నొప్పికి, వాతానికి, స్కిన్ డిసీజ్కు, రక్తశుద్ధికి, అనేక వ్యాధులకు పనిచేసేది ఈ చిత్రమూలం. దీనికి ఇట్టాగే తెలియని వాళ్ళు దీనిపైనుంచి వెళ్తుంటారు. బండ్లు అవి ఇవి వెళ్తాయి. కానీ ఇది అద్భుతమైన మూలిక అని ఈ పరిచయం చేసిన తర్వాత ఇటువంటి మూలికలను కాపాడుదాం, పరిచయం చేద్దాం. మన పూర్వీకులు మనకు ఊరికే 100 సంవత్సరాలు బ్రతకలేరు ఫ్రెండ్స్. 100 సంవత్సరాలు బ్రతికారంటే ఇటువంటి మూలికలు తిని వాళ్ళు బ్రతికారు. చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మూలిక పరిచయం కోసము చేయుచున్నాను. ఈ వీడియో చాలా మంచి వీడియో ఫ్రెండ్స్. దీనిని ఫార్వర్డ్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియపరచండి నా వీడియో ద్వారా. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూలిక వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు. జై హింద్.